ఎవ్రీడే కుక్ చేసి ఏదైనా సింపుల్గా అయిపోవాలి, ఈరోజు అస్సలు మూడ్ లేదు వంట చేసేది, ఏదైనా కర్రీ చేసుకోవాలి, చాలా క్విక్గా అయిపోవాలి అనుకున్నప్పుడు మనకు గుర్తొచ్చేదే ఎగ్ బుర్జీ. చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీ వేలో చాలా త్వరగా క్విక్గా ఫినిష్ అయిపోతుంది. సో పిల్లలకి బాక్స్ మార్నింగ్ చేసి బాక్స్లో పెట్టాలన్నా కూడా చాలామంది ఏమనుకుంటారంటే అసలు యాక్చువల్గా ఎగ్ బుర్జీ కొంచెం స్మెల్ వస్తుందేమో బాక్స్కి ఆఫ్టర్నూన్ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు అని ఫీల్ అవుతారు. కానీ అస్సలు రాదు. ఎందుకంటే ఈ ఎగ్ బుర్జీలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసామంటే ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ కూడా చాలా బాగుంటుంది. అస్సలు ఎగ్ స్మెల్ కూడా రాదు, మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు స్పైసెస్ అన్నీ కూడా ఎగ్ వేయక ముందే ఆనియన్స్లో యాడ్ చేసేసుకోండి. సో దట్ చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ దెన్ ఎగ్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ ఉంచేసేయండి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని అండ్ గార్నిష్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ రెడీ.